గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషి గేమింగ్ అండ్ బ్లాగ్స్. ఏంటి ఇలా వచ్చాం అనుకున్నారా? డ్యామ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఈరోజు. కానీ అది కూడా కార్తో కాదు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్. అప్పుడు చేశాను సలార్ మ్యూజిక్ పెట్టి ఒక బండి చేశాను. ఆ బండి మీదే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఆ బండి నెంబర్ 1 4 7s కొట్టాలి. 4 7s కొడితే ఆ బండి అయితే ఇదిగో అదే సలార్ మ్యూజిక్ పెట్టి చేశాను. ఇప్పుడు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఈరోజు ఏం చేయబోతున్నామంటే ర్యామ్ ఛాలెంజ్. ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకో బైక్ ఉంటుంది, 2 బైకులతో చేయబోతున్నాం ర్యామ్ ఛాలెంజ్. ఏంటంటే 2 times దిగబోతున్నాం, 1 time ఎక్కబోతున్నాం. అంటే ఇది 1 time, ఫస్ట్ టైం దిగడం. ఇది ఇలా దిగాక మళ్ళీ ఇంకో బైక్తో మళ్ళీ దిగుతాం, అదే ఎక్కుతాం. ఎక్కి మళ్ళీ కార్ వచ్చింది కదా, ఆ కార్తో కాకుండా వేరే కారు, మన కారు కాదు, వేరే కార్ తీసుకొని అప్పుడు మళ్ళీ కింద దిగుతాం. అందుకనే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఈసీలో చేయడం ఇదిగో 1 minute అయిపోయింది. 1 minute 2 minutesలో అయిపోయింది. 1 minute, అందుకనే 2 minutesలో అయిపోయింది. కాబట్టి ఎక్కి దిగి చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం హెయిర్ కట్ అయితే చేసుకున్నాం. ర్యామ్ ఛాలెంజ్ చేసాము. ఆర్డర్ చేసాం అనమాట. ఎందుకు ఇచ్చామంటే ఆర్డర్ చేసాం. ఒక ర్యామ్ ఛాలెంజ్ ఒక్కసారి దిగడానికి ఒక దాదాపుగా 2000 తీసుకున్నాడు. 2000 అంటే 20,000 తీసుకున్నాడు. సో అందుకనే సారీ బ్రో, అది చూసుకొని వెళ్ళాలి కదా. సారీ బ్రో. అందుకనే 2000 అంటే ఎక్కి దిగి మహా అయితే ఒక 6,000 అయిపోయింది. 6,000 అయిపోయిందండి. నా డబ్బులన్నీ అయిపోతున్నాయి. డబ్బులన్నీ అవ్వట్లేదు. ఇంకో ఉన్నాయిలేండి, ఇంకా ఆ డబ్బులన్నీ ఏం అవ్వట్లేదు. ఇంకా నిన్న వీడియో తీయలేదు, ఎందుకంటే నిన్న దీంట్లో డబ్బులు తీసుకున్నాను. అకౌంట్కి వెళ్తే అందులో ఒక 100 రూపాయలు ఉన్నాయి. అందుకనే 100 రూపాయలు ఉన్నాయని చెప్పి కంప్యూటర్ మీద, మా ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది కదా, ఆ కంప్యూటర్ మీద లోనే కూర్చొని వర్క్ చేశాను. ఇక్కడ ఉంటుంది సెలూన్ షాప్, కటింగ్ షాప్. ఇంట్లో ఉంటాయి. ఇంట్లో పెట్టాడు, ఎవరు పెట్టాడు తక్కువడు ఇంట్లోనే పెట్టాడు. ఎవడెవడో పెడతాడు సెలూన్ షాప్. ఇదే గైస్, గ్రీన్ కలర్ హౌసే సెలూన్ షాప్. దీని లోపల ఉంటుంది అనమాట. ఇంకా కటింగ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. అమ్మయ్య, కటింగ్ అయిపోయింది. ఇంకో డ్రెస్ మార్చుకున్నాము. అక్కడే స్నానం చేసాం. అక్కడ ఉంటుంది ఇల్లు కదా, ఒకవైపు ఏమో స్నానం చేయడానికి, అంటే ఒక బాత్రూమ్ ఉంటుంది, మనమే చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయడం ఎందుకని ఇక్కడ ఉంటుంది, వాళ్ళే ఇస్తారు, కాంటాక్ట్ చేసుకోమని చేసుకున్నాం. ఇంకా కటింగ్ చూపించలే కదా, అది పక్కగా చూపిస్తాను. ఇదిగోండి, మనం గీత గీసుకున్నాం అనమాట. లైన్ తీసుకున్నాం. ఎక్కిసాం గైస్. ఇప్పుడైతే మనం ర్యామ్ ఛాలెంజ్ అయితే ఎక్కుదాం. ఒక్క నిమిషం, మనంతా ఓకే. ర్యామ్ ఛాలెంజ్కి ఎక్కడ ఉంటుందో వాడు లొకేషన్ పెట్టలే, మనకు కూడా తెలియదు. వచ్చే రూట్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చేసాం. షెట్, ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు మీకోసం కాబట్టి ఒకలాగా వెళ్తాం మేనేజ్ చేస్తాం. ఇక్కడి నుంచి వచ్చాము ఇలా స్ట్రైట్గా వచ్చాము అంటే ఇటువైపు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇటువైపు రైట్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే ఇటు నుంచే కదా మనం వచ్చాము. అంటే వచ్చేటప్పుడు సగం గుర్తుంది, ఇంకో సగం గుర్తులేదు. ఇటు వెళ్ళాలి. ఇటే ఇటేనా నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ షర్ట్ ఆడికి వెళ్ళాక మీకు చూపిస్తాను గైస్. వచ్చేసాం గైస్. అలా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాం. ఆ డ్రెస్ ఇంకా నచ్చలేదని చెప్పి డ్రెస్ మార్చుకుని ఇంకా ఎండల్లో కటింగ్ చేసుకున్నా కదా అలా మండిపోతుందని చెప్పి కొద్ది క్యాప్ పెట్టుకున్నాను. పైకి ఎక్కి కారుతో దిగిపోతున్నాం. జాగ్రత్తగా దిగాలి. ఎలా దిగుతామో చూడాలి మరి. ఓకే ఆల్ రైట్. జాగ్రత్తగా అయితే దిగాలన్నమాట. మనం లాస్ట్ టైం ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఫ్రిడ్జ్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఫ్రిడ్జ్ కొన్న వీడియో చూడకపోతే మన ఛానల్ ఉంటుంది, చూసేయండి. ఓకే వచ్చేసాము. ఇక్కడ ఉంది కారు బాగా ముందుకు వచ్చింది. కానీ బైక్ నాకు నచ్చింది. నాకు ఈ బైక్ నచ్చింది. కార్ అయితే ఎక్కకపోతాం. ఈ కలర్ బాగుందంటారా? ఈ కలర్ నచ్చలేదు కదా, ఎవరికి నచ్చలేదు అనుకోండి. కామెంట్ చేయండి. మీకు ఏ కలర్ కావాలో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఏ కలర్ నచ్చిందో. సరే రెడ్ వేసి చూద్దాం. రెడ్ బాల్ అంతగా వైలెట్ బాల్, బ్లూ బాల్, గ్రీన్ బాల్, మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి. ఆరెంజ్ కూడా ఎల్లో షేడ్ వచ్చింది, గోల్డ్ కలర్ లాగా. బ్లాక్ వైట్ మిక్స్ షర్ట్ కలర్ చూసుకున్నాక మీకు చెప్తాను. చూస్ చేసుకున్నాక గైస్ కలర్ చూస్ చేసుకున్నాను. ఏ కలర్ సరిగ్గా లేదు. రాత్రి అయిపోయింది. రాత్రిలో ఈ కలర్ బాగా నచ్చింది నాకు. సో ఇది ఇంకా అనుకున్న దానికన్నా క్రేజీ లెవెల్ అయింది. రాత్రి అయిపోయింది. పొద్దున్నే ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకున్నాను. రాత్రి అయిపోయింది. రాత్రిలో వెళ్ళాలి కారు, అది కూడా కార్తో. పొద్దున్నే కార్తో ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇక రాత్రి అది కూడా కార్తో. స్లోగా కార్తో. బైక్ మీద అందరూ స్పీడ్గా వెళ్తారు. కార్ మీద కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నారు కాబట్టి కార్ మీద కూడా స్పీడ్గా వెళ్ళొచ్చని చెప్పి వెళ్తారు. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, కార్ మీద కూడా బైక్ కన్నా చాలా స్లోగా వెళ్ళాలి. లైక్ దిస్. అసలు బటన్ పట్టుకోకూడదు, రైట్ లెఫ్ట్ ఆ రెండే పట్టుకోవాలి. బటన్ స్లో అయిపోతే ఒక్కసారి నొక్కోలేదు. ఇప్పటికీ ఎగిరిపోతుంది అన్ని పాటలు. దిగాలి. ఒక్కసారి కూడా పడ్డామా ఇంకా ఛాలెంజ్ నుంచి తప్పిపోయినట్టే, డిస్క్వాలిఫై అయినట్టే. అబ్బాబా పడిపోయేలా ఉంది ఇది. ఒమిగుడు ఓ అమ్మయ్యా, ఈ గొంతులు పోయినాయి. మనం కూడా వచ్చేసాం గాయ్స్. మనం కూడా గాయస్ దిగిపోయేసరికి పొద్దున్న అయితే అయిపోయిందనమాట. దిగిపోయి ఎందుకు పొద్దున్న అయిందంటే అప్పుడు ఎందుకు అవ్వలేదంటే ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాము. ఎందుకంటే ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇది కారు పాడైపోయింది. మన వీడికేద్దాం, సరే వీడికి కాల్ చేద్దాం. రాహుల్కి కాల్ చేద్దాం. మా ఫ్రెండ్ దీంట్లో ఉంటాడనమాట. రాహుల్ కార్ వర్కింగ్ షాప్ ప్రిపేర్ చేస్తాడు.
అడుగుదాం ఉన్నాడా లేదా. హలో, రింగ్ అవుతుందా లేదా. టీట్ 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 టీట్. హలో హలో, చెప్పండి ఎవరండి. మీరు ఎవరండి. నేను రాహుల్ వాళ్ళ ఫ్రెండ్. ఓ మీరా, నేను రాహుల్ వాళ్ళ చెల్లిని. ఓ హలో చెల్లి, బాగున్నావా. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. నేను బాగున్నాను. ఓకే, మరి రాహుల్ ఎక్కడ ఉన్నాడు. ఉన్నాడా రాహుల్. రాహుల్ రాహుల్ ఇప్పుడు బయటికి వెళ్ళాడు. అంటే ఒక 2-3 అవర్స్లో వచ్చేస్తాడు. 2-3 అవర్స్ వస్తుంది. 2-3 అవర్స్ అంటే ఒక 15 మినిట్స్ పడుతుంది. ఎందుకు ఎందుకు ఫోన్ చేశారు. సరే, అంటే ఏం లేదు, రిపేర్ చేస్తారని. రిపేర్ కోసమా. రిపేర్ కోసం అంటే షాప్కి తెండి. షాప్కి తెచ్చేసరికి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. అదే ర్యాంప్ ఛాలెంజ్ ఉంటుంది కదా అక్కడ. అక్కడ అన్నయ్య అంటే అన్నయ్య ఇక్కడికి రా, మా షాప్కి వచ్చి ఆ లోపల వచ్చేసాడు. ర్యాంప్ ఛాలెంజ్ నుంచి ఇక్కడికి మా షాప్కి అరగంట పట్టేస్తుంది. సో మా షాప్కి వచ్చి. సరే చెల్లి, ఒకవేళ రాహుల్ కనుక వస్తే అప్పుడు చెప్పు. సరే అది రాహుల్ వస్తే ఫోన్ చేస్తాను. సరే చెల్లి, సరే. కట్ చేస్తారు. రాహుల్ వాళ్ళ చెల్లి అయితే ఎత్తిందనమాట. సూపీ అయితే రాహుల్ వాళ్ళ చెల్లి పేరు సూపీ అని పెట్టారు. ఒక పేరులో ఉందన్నమాట. ఈ కార్ని ఇచ్చి డిజైన్ చేయమంటాం. మంచిగా డిజైన్ బాగా మా ఫ్రెండ్కి ఎందుకు ఇస్తా అంటే డబ్బులు తగ్గిస్తాడని కాదు, ఆ పని మీద కూడా ఇస్తానంటే డబ్బులు తగ్గిస్తాడు, పైగా ఇది కూడా చేస్తాడు. ఈ బిజినెస్లు అవి ఇవి అంటే బాగా చేస్తాడు. అందుకని నేను వాడికే ఇస్తాను. కానీ వాడు షాప్ సరిగ్గా నాకు ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో వెళ్ళాను. అప్పుడెప్పుడో. సో ఇప్పుడు మళ్ళీ చూడాలి వాడు షాప్ అదేనా మారలేదా అని. మార్చలేదు, చాలా దూరం పట్టేస్తుంది. సరే గాయ్స్, నేను అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ వస్తాను, కనిపిస్తాను. గాయ్స్, ఇదే అన్నమాట ఆడ షాపు. అది చెల్లి కూడా లేదు, అక్కడ ఉన్నది ఇంకా రాలేదనుకుంటా. మనం ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేశాక అప్పుడు వాడికి చెప్తాం, అరే ఇలా చేసామని చెప్పి. అరే పాడైపోయింది. ర్యాంప్ ఛాలెంజ్ చేసేసరికి అయినా బ్యాక్ సైడ్లో పెట్టడం చాలా కష్టం. ఏం చేయాలి చెప్పి పెట్టాలి. ఎలా డిజైన్ చేయాలి అని చూస్తున్నాను. వాడికి చెప్పేద్దాం. వాడికి చెప్పేద్దాం, అరే కొద్దిగా నీట్గా డిజైన్ చేయమని. మనం ఏంటంటే వేరే బైక్ ఒకసారి వాడికి కాల్ చేద్దాం. వచ్చాడో లేదో. అదే చెప్పరా, ఏం చేస్తామురా, ఏది ఫోన్ చేసి వేడి. దానికోసమా కారు నా షాప్లో ఎడ్సా వేడరా. అరే ఆయిరా, నువ్వు గ్యాప్ లేకుండా మాట్లాడతావురా. నువ్వు మాట్లాడినరా కొద్దిగా. పోలే చెప్పరా బాబు. అంటే పెట్టేశాను నీ షాప్లో, నువ్వు లేరు, నువ్వు మీ చెల్లి లేరేంటి. అవన్నీ నీకెందుకు. అంటే కొద్దిగా బయట ఉన్నాంలే, అంటే మన షాప్ ఇంట్లో ఉన్నాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మన చెల్లికి ఆకలి వేస్తుందని చెప్తే కొట్టుకొచ్చాము స్నాక్స్ కొనుక్కోవడానికి. ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉన్నావు నువ్వు. పానీపూరి బండి దగ్గర ఉన్నారా. పానీపూరి బండి దగ్గర. సరే, నన్ను రమ్మంటవా. వద్దు, నువ్వు అక్కడ పెట్టేసే, నేను నీకు ఒకసారి కారు చూసేసి ఎలా ఉన్నదో ఏం పడుతుందో చెప్తాను నీకు అవన్నీ. ఓకే అరే, ఓకే అవన్నీ చెప్పేస్తాను నీకు. ఓకే, ఎలా డిజైన్ చేయాలి, మంచిగా డిజైన్ చేస్తాను. నువ్వు వెళ్ళిపో, నేను డిజైన్ చేసేస్తాను. నేను డిజైన్ చేసి నీకు ఇస్తాను. చాలా బాగా డిజైన్ చేస్తాను లేరా, నువ్వేం వరీ అవ్వక. గ్యాప్ ఇరా, గ్యాప్ నేర్చుకోరా.
సరే సరే చేసే మంచిగా చేయాలి, చేయకపోతే నీకు ఉంటుంది. సర్లే అని చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే కట్ చేసాడు. గైస్ అయిపోయిందనమాట, ఇది వాళ్ళ వీడియో. పార్ట్ 2లో అయితే ఆడు ఎలా చూసి ఎలా చేస్తాడు, ఏం చేస్తున్నాడు, మోడల్ ఎలా ఉంది, కలర్స్ అవన్నీ ఏంటో అవన్నీ చూసేది. కానీ పార్ట్ 2లో చేస్తాను. పార్ట్ 2 దీనికి ఒక 60 లైక్స్ వస్తే దీని పార్ట్ 2 తీస్తాను. పార్ట్ 2 దీనికి ఇలా చేసినట్టు 60 లైక్స్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇది గైస్ ఇవాళ వీడియో. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.